బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎంఆర్ఓ ఆఫీసులో నా భూమి సమస్య మీద పోయి మాట్లాడుతుంటే నన్ను పోలీస్ అతను గుంజుకొని పోయి బయట వేశాడు. నాకు 90 ఏండ్లు, నన్ను ఇంత ఘోరంగా చేయడం అవమానం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ ఉన్నతాధికారులకు తమ భూమి సమస్య చెప్పుకునేందుకు వస్తే నన్ను కనికరం లేకుండా పోలీసులు ఈడ్చికెళ్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధ రైతు. నా గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా. గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చనే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఏం చేయాలనే కోపం పుట్టింది వేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరు. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు కూకున్నా. నా బతుకు గిట్లయింది. నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు. చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే. వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు. పోలీసు వాళ్ళే. పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది, మొత్తం ఏమవుతుంది నాకు, మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోయారా? ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయి ఇచ్చిండు అనుకో, దిరస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాబు,